సబ్స్క్రైబ్ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఒక 4-5 వీడియోస్ చూడండి, కంటెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు కంటెంట్ లేదు, అనవసరం వేస్ట్ అనుకుంటే మీ సజెషన్ ఇచ్చి చూడండి. సరే, ఇక ఈనాడులో ఇటువైపు ఒక వార్త ఏంటంటే అభ్యర్థులతో బంతాట. నిన్న సాయంత్రం నిన్న నైట్ 9 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా రిలీజ్ అయింది. మనం వీడియో చేసాము దాని మీద. నిన్న నైట్ 9:30కి నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. సో నిన్న సాయంత్రం రిలీజ్ అయిన అంశమే ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో అదే బ్యానర్ వార్త. అభ్యర్థులతో బంతాట, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అటు ఇటు. గాలిలో మంత్రి అమర్నాథ్ టికెట్, ఆయన స్థానం మలసాల భరత్కు. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఉషా, వేణులకు వేరే స్థానాలు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీలు భరత్, మాధవి, రంగయ్య, గీత. లోక్సభ అభ్యర్థులుగా భాగ్యలక్ష్మి, శంకరనారాయణ. అది పరిస్థితి. వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీస్తున్న వేళ ఆ వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి బదిలీ చేసేందుకు వైకాపా అధినాయకత్వం మార్పులు చేర్పులు పేరుతో చేస్తున్న కసరత్తులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు టికెట్లలో బంతాట ఆడుతోంది. మంత్రులను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మారుస్తోంది. మంగళవారం 27 పేర్లతో జాబితాను ప్రకటించింది. గత నెల 11ను వెల్లడించిన 11 మందితో కలిపితే ఇప్పటి వరకు 38 మంది సమన్వయకర్తల స్థానాల్లో మార్పులు చేసింది. ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతోందో అని ఎమ్మెల్యేలు, పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఒకటి మాత్రం నిజం, ప్రక్షాళన భారీగానే ఉంటుంది. అంటే మంత్రి అమర్నాథ్ గారికి టికెట్ ఇవ్వరు అని లేదు, ఇస్తారు. మేబీ భీమిలి ఇవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఆ జిల్లాలో ఇవ్వచ్చు, లేదా విశాఖపట్నం ఎంపీగా ఇస్తారు. విశాఖపట్నం ఎంపీ సీటుగా ఎవరు పోటీ చేస్తారు ఇంకా కన్ఫామ్ అవ్వలేదుగా. సో అమర్నాథ్ గారికి ఇస్తారేమో, లేదా భీమిలి సీట్ ఇస్తారేమో. ఇలా మంత్రి అమర్నాథ్ గారికి సీట్ లేకుండా అయితే ఉండదు, ఆయనకి సీట్ ఇస్తారు. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు, మంత్రి గుడివాడ అమర్నాథ్ పరి జగన్ వేటు, అతనికి సీట్ లేదు అని రాశారు. అతనికి ఇస్తారు ఏదో ఎంపీ సీట్ కానీ, లేదా భీమిలి ఎమ్మెల్యే సీట్ కానీ, లేదా అనకాపల్లి పరిధిలోనే ఇంకో వేరే అనకాపల్లి ఎంపీ సీట్ కానీ ఏదైనా సరే ఇవ్వచ్చు. పూర్తిగా ఇవ్వరు అని అయితే మాత్రం చెప్పలేం. మార్పులు మంటలు. మరో 24 మందిపై జగన్ సిట్టింగ్లో అవుట్. మంత్రి గుడివాడ అమర్నాథ్పై జగన్ వేటు. ఎంపీ గోరంట్ల మాధవ్కు మొండి చేయి. గొల్లబాబురావు, మల్లాది విష్ణుకు కూడా. వైసీపీ ఇన్ఛార్జీల రెండో జాబితా విడుదల. రాజమండ్రి రూరల్కు మంత్రి చెల్లుబోయిన. రాజాం నుంచి పాయకరావుపేటకు జోగులు. 5 చోట్ల వారసులకు అవకాశం. తిరుపతి, చంద్రగిరి, మచిలీపట్నం, గుంటూరు తూర్పు, రామచంద్రాపురంలో. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్యకు టికెట్. అరకు ఎంపీ మాధవి ఈసారి అసెంబ్లీకి. వెల్లంపల్లి, విజయవాడ సెంట్రల్కు బదిలీ. వైసీపీలో చేరిన బల్లారి శ్రీరాములు సోదరి. ఆ వెంటనే హిందూపురం లోక్సభ టికెట్. ఇన్ఛార్జీల మార్పుపై ఆగ్రహ జ్వాలలు. సో చివరికి ఇదనమాట వైసీపీ ఎమ్మెల్యేల మార్పు మీద ఇది రాశారు. అయితే దాడి వీరభద్రరావు గారు టీడీపీలోకి వస్తున్నారు, అది మనం నిన్న చెప్పుకున్నాము. అలాగే కొనతాల రామకృష్ణ గారు కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా చూసాం మనం. సో ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్ ఒకటి మాత్రం నిజమండి, ఈ లోపాయికారిగా యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ గమనించట్లేదు. జగన్ గారి మీద ఉన్న వ్యతిరేకత భావజాలంతో కొంతమంది గమనించట్లేదు. కానీ వైసీపీ మార్పులు చేర్పుల్లో భాగంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. రెడ్డిలను తొలగించేసి ఆ స్థానంలో బీసీలు లేదా ముస్లిమ్స్ నియమిస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. కదిరి ముస్లింకి ఇచ్చారు, మంగళగిరి బీసీకి ఇచ్చారు. అలాగే వాళ్ళు ఇప్పటి వరకు ప్రకటించిన 38లో 3 చోట్ల మాత్రమే రెడ్డీస్ ఉన్నారు, మిగిలిన చోట్ల మాత్రం మార్పులు జరిగాయి. సో అంటే మనం సైలెంట్గా గమనిస్తే వైసీపీ సామాజిక అంశాల్లో మాత్రం కొంచెం క్షుణ్ణంగా, లోపాయికారిగా, డెప్త్గా వెళ్తున్నారు. కాబట్టి ఈవెన్ టీడీపీ మీడియాలో దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీ, లోపాయికారిగా మాత్రం ఆ ప్రభావం ఆ సామాజిక వర్గాల్లో ఖచ్చితంగా డిస్కషన్ మొదలవుతుంది. ఒకసారి అది ఆలోచించాల్సిన అంశం. కేవలం ఇప్పటి వరకు మొత్తం 38 ప్రకటిస్తే అందులో 2 మాత్రమే రెడ్డి సామాజిక వర్గం ఉన్నాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అభినయ్ రెడ్డి, ఈ 2 రెడ్డి ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా అదర్ కమ్యూనిటీసే ఉన్నాయి. కాబట్టి సిట్టింగ్లో ఉన్న, అలాగే ఎమ్మిగనూరు కూడా చెన్నకేశవరెడ్డి గారి సీటు ఎమ్మిగనూరు కదా, అది కూడా మార్చేశారు కదా, అది కూడా బీసీకి ఇచ్చారు. సో చాలా మార్పులు చేర్పుల్లో భాగంగా అంతర్గతంగా జరుగుతున్న అంశాలను వాళ్ళు పొలిటికల్ మార్కెటింగ్ చేయాల్సిన అంశాలను ఒకసారి గమనించాలి. సో అది ఏముంది, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు నీకేం తెలియదు అన్న, నీకేం తెలీదు, నువ్వు వేస్ట్ అనలిస్టు, నీకేం తెలీదు, అదంతా ఏం కాదు, జనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, టీడీపీకి 140, జనసేనకు అది ఇదని రాసేయచ్చు.
మీరు కామెంట్ చేసేయచ్చు మీ సంతృప్తి కోసం, లేదా నన్ను తిట్టేయచ్చు. కానీ లోపాయికారిగా ఇంటర్నల్గా లోతుగా మాత్రం కొన్ని అంశాలు మనం గమనించాలి. వైసీపీ చేసిన మార్పుల్లో భారీగా ఈ అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆ ప్రభావం ఆయా సామాజిక వర్గాల్లో ఉంటుంది. కొన్ని సామాజిక వర్గాలను రెడ్డిస్ని పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళ స్థానాల్లో బీసీలకు ముస్లిమ్స్కు ఇవ్వడం అనేది మాత్రం వైసీపీ అంతర్గతంగా చేస్తుంది ప్రస్తుతానికి. దాన్ని బహిరంగంగా చాలా విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళడానికి కూడా వైసీపీ టీం రెడీ అవుతోంది. ఇది సైలెంట్గా వైసీపీకి సైలెంట్ ఓటింగ్, అంటే మౌత్ టాక్ అంతా వైసీపీకి యాంటీగా ఉండొచ్చు, కానీ ఆయా సామాజిక వర్గాల్లో మాత్రం వైసీపీకి పాజిటివ్గా మారే అవకాశాలను కొట్టిపారాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాన్ని ఏ విధంగా కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఆ కుర్చీని ఏ విధంగానూ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అన్ని రకాల అస్త్రశస్త్రాలను కూడా రెడీ చేసుకుంటున్నారు. సో నేను ఒక రెండు పార్టీలకు సమాన దూరంలో ఉన్న జర్నలిస్ట్గా నాణ్యానికి రెండు వైపులా చూసినప్పుడు నాకు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కనిపిస్తాయి. ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, పోల్ మేనేజ్మెంటు, సిస్టమ్ మేనేజ్మెంటు, వీటితో పాటు కమ్యూనిటీ అంశాలను మేనేజ్మెంట్లో చేయడంలో కూడా, కమ్యూనిటీ అంశాలను లోతుగా తీసుకువెళ్ళడంలో కూడా వైసీపీ ఆరితేరింది. ఆ ఆరితేరిన విధానాలు రేపొద్దున ఎన్నికల ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటారు. వీటిని జనం నమ్ముతారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ బీసీ సంఘాలు, కొన్ని ప్రజా సంఘాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారతాయి. వాళ్ళ చేత భజన చేయించుకుంటారు, వాళ్ళ చేత పొగిడించుకుంటారు. నిజానికి వాళ్ళకి పెత్తనం ఉండదు. అయితే ఇదంతా మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. ఆన్ పేపర్ బీసీలకు ఎక్కువ ఇచ్చామని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి పెత్తనం ఉండదు. పెత్తనం అంతా కూడా ఎవరికైతే ఎవరి చేతిలో ఉండాలో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కానీ పొలిటికల్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఆ వర్గాలు ఇవన్నీ ఆలోచించవు, పెత్తనం గురించి ఆలోచించవు. పెత్తనం వాళ్ళకు ఉంటుందా లేదా అనేది అది చెరువులో దిగిన తర్వాత కదా లోతు తెలిసేది. సో పెత్తనం వాళ్ళకు ఉంటుందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. కానీ ఈలోగా వాళ్ళు చేయాల్సిన ప్రచారం మాత్రం విస్తృతంగా చేస్తారు. కాబట్టి ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి, జనసేన కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెట్టడానికి చాలా చాకచక్యంగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు అనేదైతే మాత్రం మర్చిపోకూడదు. ఈ అభ్యర్థుల ఎంపిక తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయలేకపోతుంది? తెలుగుదేశం పార్టీ ఎందుకు ఎప్పుడో ఎన్నికలు ఉన్నాయని టీడీపీ ఎప్పుడో ఫిబ్రవరిలోనో మార్చిలోనో అభ్యర్థులను ప్రకటిద్దాం అనుకుంటే ఎలా? టీడీపీ, జనసేన కూడా అభ్యర్థుల ఎంపికలో స్పీడ్గానే ఉండాలి. ఇదే రకమైన సామాజిక సమీకరణాలు పాటించాలి. లేకపోతే మాత్రం మొదటకే మోసం వస్తుంది. మౌత్ టాక్ ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే పడాల్సిన చోట గండి పడుతుంది, పడే అవకాశాలు అయితే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెటర్ అనమాట టీడీపీకి, జనసేనకి. లేకపోతే మాత్రం టీడీపీ, జనసేన చెక్ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద కష్టమేమీ కాదు. తన మీద ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం ఆయనకు పెద్ద కష్టమైతే ఏమీ కాదు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.